అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజన్న ఆలయం మూసేశామనేది అవాస్తవమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశామని చెప్పారు ఆది శ్రీనివాస్. శాస్త్ర ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు స్థానికులు, ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు తీసుకున్నామన్నారు ఆది శ్రీనివాస్. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యథావిధిగా సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం.